ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. మీరు కూడా చెప్పండి కామెంట్ రూపంలో. మీరు కూడా నాతో పాటు తిరుపతికి వస్తారా? సరే రండి. నేను తిరుమల తిరుపతికి వెళ్ళడం, అది కూడా అత్తమ్మ వాళ్ళు భజన చేయడానికి పోతే వాళ్ళతో పాటు వెళ్ళిన. నేను తిరుపతికి వెళ్ళడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాను, నాకు వెంకన్న స్వామి దర్శనం కావడానికి ఎంత టైం పడ్డా, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసి. నేను చేసిన తప్పులు మీరు ఎవరు చేయకండి. ఫస్ట్ మేము ఇంటి దగ్గర నుండి 7:30కి కృష్ణ ఎక్స్ప్రెస్ కి బయలుదేరినాం. మా అదృష్టం మేము జనరల్ టికెట్ తీసుకున్న, కాజుపేటకి రాగానే సీట్లు దొరికాయి. ట్రైన్ పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయితే తిరుపతిలో దిగేసరికి నైట్ 11:30 అయింది. ట్రైన్ దిగి కొంచెం ముందుకెళ్తే టోకెన్స్ ఇస్తాను. మేము వెళ్ళేసరికి టోకెన్స్ అయిపోయినాయి. మళ్ళీ రేపు సాయంత్రం 6 గంటలకు రండి అని చెప్పేది. నేను పోయింది నైట్ కాబట్టి ఎక్కువ వీడియోస్ తీయలేదు. ఇది లాస్ట్ టైం అన్న తిరుపతికి వెళ్ళినప్పుడు నా కోసం తీసుకొచ్చిన వీడియోని మీకు టోకెన్స్ ఇచ్చే సత్రం ముందే బస్సులు ఉంటాయి, తిరుమల కొండపైకి తీసుకుపోయే బస్సులు. ఒక్కరికి 90 రూపాయలు. ఇంకా బస్సులు వద్దు అనుకునే వాళ్ళు జీప్లలో కూడా పోవచ్చు. ఇంకా మనకి వెళ్లే దారిలో ఇట్లా చెకింగ్ చేస్తారు, లగేజ్ చెక్ చేస్తారు, మనల్ని చెక్ చేస్తారు, వెహికల్స్ కూడా చెక్ లగేజ్ చెక్ చేయించుకొని మేము కొండపైకి పోయేటప్పటికి 12:30 అయింది టైము. అడుగు పెట్టుడు ఏడుకొండల స్వామి గోపురం చూడగానే చాలు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకి కొండపైన చాలా సత్రాలు ఉంటాయి, అక్కడక్కడ ఇలా విశ్రాంతి ఇవి కూడా ఉంటాయి, సెటర్లు వేసి మంచి హాయిగా ఉండొచ్చు అక్కడే. నేను ఫస్ట్ టైం కదా రావడం, అందుకే నాకు ఇక్కడ గుండం ఉంటుంది, ఇలా స్నానం చేయాలని తెలియదు. అందుకే మేము నైట్ పడుకొని ఇంకా పొద్దున్నే లేచి 5 గంటలకి రూమ్లోనే స్నానం చేసుకొని అయితే ఈ గుండం దగ్గరికి వచ్చినాము. కానీ ఇక్కడ చాలా మంది స్నానాలు చేస్తున్నారు, దర్శనానికి పోయేటోళ్ళు చేస్తున్నారు, లేకపోతే స్వామివారికి తలనీలాలు ఇచ్చిన వాళ్ళు కూడా వచ్చి స్నానం చేస్తున్నారు. గుండం దగ్గర శ్రీ వరాహ స్వామి దేవాలయం ఉంటది. చాలా మంది పెద్దలు ఏం చెప్తారంటే ఈ వరాహ స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే ఏడుకొండల స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్తారు. మేము అట్లనే ఫస్ట్ వరాహ స్వామిని దర్శించుకున్న తర్వాతనే ఏడుకొండల స్వామిని దర్శించుకున్నాము. మనకి ఇక్కడ తిరుపతిలో చిన్న చిన్న గుళ్ళు కూడా చాలా ముందుకు వస్తే వేగమాంబ అన్న ప్రసాద కేంద్రం కూడా ఉంటది. తిరుపతిలో మనకి ఫుడ్ కైతే ఏ లోటు ఉండదు. ఈ పెయింటింగ్ చూసిరా, ఈ పెయింటింగ్ కి పెద్ద చరిత్రే ఉందంట. ఇక్కడ 3 ఫ్లోర్లో 4 ఫ్లోర్లో ఉంటదంట. ఇక్కడ ఇది ఒక్క అన్నప్రసాద కేంద్రమే కాదు, ఇట్లా చాలా ఉన్నాయి. మనకి ఇంట్లో నన్ను టైంకి ఫుడ్ పెడతారో పెట్టారో కానీ ఇక్కడైతే టైంకి పెడతారు. ఇక్కడ కూర్చొని పెడుతున్నారు కదా, వాళ్ళే కాకుండా ఇంక ఎక్స్ట్రా వస్తే అక్కడ క్యూ లైన్ లో కూడా నిలబడి తీసుకోవచ్చు. మేము ఫస్ట్ డే అయితే అట్లే క్యూ లైన్ లో నిలబడి తీసుకున్నాము. ఇది ఒక ఫ్లోర్ మాత్రమే, ఇట్లా 2-3 ఫ్లోర్లు ఉన్నాయి. పొద్దున బ్రేక్ఫాస్ట్ పాలు, మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్, సాయంత్రం పాలు కూడా పోస్తారు. కాకపోతే మనం తినేదానికంటే కొంచెం చప్పగా ఉంటాయి. ఆ ఏడుకొండల స్వామి మహిమో ఏమో తెలియదు కానీ ఆకలి మంట మీద వేడి వేడిగా మొత్తం కంప్లీట్ చేస్తాము. నిజంగా దేవుడు ఆజ్ఞే కదా, అంతమందికి ఎట్లా వండి పెడతారో ఏమో తెలియదు. మేము 2nd ఫ్లోర్లో తిన్నాము, ఇది 1st ఫ్లోర్. స్వామివారి ఎదురుగానే ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. నైట్ టైం కూడా దర్శించుకుంటారు దేవుణ్ణి. ఎంత మంది ఉన్నారు చూసిర్రా. ఆంజనేయ స్వామి ఎదురుగానే అఖండ దీపము, ఎప్పుడు ఎనీ టైం అఖండ దీపం వెలుగుతూనే ఉంటది. ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ అఖండ దీపం వెలిగించి కొబ్బరికాయ కొడతారు. ఒక్కసారి చుట్టుపక్కల చూడండి ఎంత మంది జనాలు ఉన్నారో, అసలు అక్కడికి వెళ్తే నిద్రే రాదు. ఎప్పుడు మంది తిరుగుతూనే ఉంటారు, అసలు ఏమి భయం కూడా ఉండదు. ఎంత ముద్దుగుందో గోపురం నైట్ టైంలో. ఇంకా నా దర్శనం ముచ్చటికి వస్తే ఉచిత దర్శనం కాబట్టి మనం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే ఒక్కరికి 30 రూపాయలు, జీప్ లో తీసుకెళ్లి అక్కడ వదిలేస్తారు. బస్సులు కూడా ఉంటాయి దర్శనం దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా అక్కడికి తీసుకెళ్లి వదలగానే మనం ఉచిత దర్శనం దగ్గరికి వెళ్ళినాము. వెళ్ళేటప్పుడు చాలా ఫ్రీగా వెళ్తున్నాము. అమ్మో ఇంత తొందర దర్శనం అవుతుందా అనుకున్నాము. కానీ మేము 10-10:30కి వెళ్తే మార్నింగ్ 3-3:30కి బయటికి వచ్చినాం. స్వామివారిని దర్శనం చేసుకుని చుక్కలు కనిపించినాయి నాకైతే. తీసుకెళ్లి ఒక రూమ్ లో వేస్తారు. మనకి ఫుడ్ కి టాయిలెట్స్ కి అయితే ఎలాంటి లోటు ఉండదండి. మనకి టైంకి ఫుడ్ ఇస్తారు, వాటర్ ఉంటాయి, టాయిలెట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి, ఏ లోటు ఉండదు. కాకపోతే ఆ దేవుడి దర్శనం అయ్యేంత వరకు మనకు ఓపిక ఉండాలి. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా రాజగోపురం, దాంట్లో నుంచి తీసుకెళ్లి ఆ స్వామివారిని దర్శించుకొని మళ్ళీ రిటర్న్ దాంట్లో నుంచే బయటికి రావాలి. ఆ స్వామివారి దర్శనం అయినాక నేను ఎంతసేపు క్యూ లైన్ లో నిల్చున్నానో అదంతా పెయిన్ పోయింది. మార్నింగ్ 10:30కి పోతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 3:30కి దర్శనం అయింది. చూసారు కదా, మేము ఇక్కడే స్టే చేసాము. తిరుపతి పోతే ఎక్కువ ఖర్చే ఉండదు. ఫుడ్ ఫ్రీ, రూమ్ ఫ్రీ, టాయిలెట్స్ అన్నీ ఫ్రీ.
బడ్జెట్లో ఏదైనా ట్రిప్కి వెళ్ళాలి అంటే అది తిరుపతి అనే చెప్తాను. నేను చేసుకున్న తర్వాత అలా బయటికి వెళ్ళి ఒక టీ ఇంకా నేను ముందే చెప్పినా కదా మీకు కొన్ని వీడియోస్ అన్న పంపించినవి కూడా ఉన్నాయని. అందులో ఇదొకటి. వాళ్ళు వెళ్ళినప్పుడు నడుచుకుంటూ వెళ్ళారు కాబట్టి వాళ్ళకి జింకలు అవన్నీ కనిపించినాయంట. అలిపిరి మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్తే మనకి ఇలాంటి అద్భుతాలు కూడా కనిపిస్తాయి. అవి మనల్ని ఏమన్నాయంట, మంచిగా మన దగ్గరికి వస్తాయి అంట. మనం వాటిని ముట్టుకున్నా ఏమన్నాయంట. ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. నేను ఇది మిస్ అయినా ఏం పర్లేదు, మనం ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి కొంచెం మనకి ఏది తెలీదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు గట్టిగా ప్లాన్ చేయాలి. ఇది నెక్స్ట్ డే మేము స్టే చేసిన విశ్రాంతి భవనం పక్కనే ఒక అన్నదాన కేంద్రం ఉంది. ఇక్కడ ఫుడ్కి ఎలాంటి లోటు లేదని చెప్పాను కానీ అందులో వీళ్ళు వండే ప్రతి దాంట్లో గుమ్మడికాయ ఇంకా మిరియాలు కంపల్సరీ వేస్తారు. ఇక్కడ స్వీట్ అన్నం పెట్టారు కదా, అది నాకైతే బాగా నచ్చింది. మనకి ఫుడ్ ఎంత కావాలంటే అంత పెడతారు. పెరుగు, పచ్చడి, సాంబారు, రసము, స్వీట్ అన్నం, ఇంకా కొన్ని వాటిలలో మాత్రం అప్పడాలు, వడ ఇలాంటివి కూడా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఉప్మా పెట్టారు. అది నాకు అంత గొప్పగా నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు ఉప్మాలో కూడా చట్నీ, సాంబార్ వేసి పెడుతున్నారు. వద్దు అంటే వేయడం మానేస్తారు కానీ పొనిలో ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందని టేస్ట్ చేసినా నాకు అంత గొప్పగా నచ్చలేదు. కాకపోతే ఈ గుమ్మడికాయ పప్పు బాగా నచ్చింది. అది టమాటా చట్నీ. అక్కడ లంచ్ చేసి వస్తుంటే ఆ అత్తమ్మని అడిగితే ఇక్కడ ఏనుగులు ఉంటాయి కదా అత్తమ్మ అంటే, సర్లే రండి చూపిస్తా అని తీసుకొని వెళ్ళింది. నాకైతే బాగా నచ్చింది. ఫుల్ ట్రైనింగ్ ఇచ్చిర్రు వాళ్ళు. డబ్బులు ఇస్తేనే అది మనకి ఆశీర్వాదం ఇస్తుంది, లేదంటే లేదు. 2 ఏనుగులు ఉన్నాయి కదా, 2 ఏనుగుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే 2 ఏనుగులకు ఇవ్వాలి. వీళ్ళిద్దరు షేర్ చేసుకోవాలి. ఎంత ముద్దుగా ఉన్నాయో కదా. ఇది గోశాల. ఇక్కడ నుంచే స్వామివారికి పాలు పిండి కాచిన తర్వాత నెయ్యి తీసి ఇక్కడ నుంచే పంపిస్తారంట. ఇక్కడ కొంతమంది దేవుడి సేవ కోసం వస్తారు కదా, వాళ్ళే తయారు చేసి ఇస్తున్నారు. చిన్న లాగదూడలు ఉన్నాయి. కానీ మేము అప్పుడే వెళ్ళగానే వాళ్ళు తీసుకెళ్ళి ఆవులను మేపడానికి. ఇక్కడ చిన్న లిటిల్ కృష్ణ ఉన్నాడు. గోశాల కదా, మరి గోశాలలో చిన్న కృష్ణ లేకపోతే ఎట్లా చెప్పండి. లోపలికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాము. నేను ఇంతకుముందు చెప్పినా కదా ఇక్కడ భజన భక్తులు ఉన్నారు అని చెప్పి, వాళ్ళు నెయ్యి తీస్తున్నారు. ఇంకా వాళ్ళు వద్దమ్మా అని చెప్తే నేను తీయలేదు. ఈ చిన్న గోవులను చూడరు ఎంత ముద్దుగా ఉన్నాయో, లేగదూడలు. ఇంకా అక్కడి నుంచి చెప్పి మేము పూలతోటి ఉంది చూపిస్తాను రండి అని తీసుకెళ్ళింది. ఇక్కడ గంగమ్మ జాతర అంట. మేము దర్శనంకి వెళ్ళిన రోజు ఇక్కడ గంగమ్మ జాతర అయింది. నెక్స్ట్ డేనే మేము ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. అక్కడ అడిగితే చెప్తున్నారు నిన్న రావద్దమ్మా, నిన్న మంచి జాతర అయింది అని చెప్పి. ఇక్కడ నుంచే స్వామివారికి పువ్వులు కోసుకొని వెళ్తారంట. అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళే అందరూ భజన స్వామివారికి సేవలు చేయడానికి వచ్చిన వాళ్ళు. ఇక్కడ నుంచి స్వామివారికి పువ్వులు తీసుకొని వెళ్తారంట. ఇంకా మేము ఇక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. మొత్తం గ్రీనరీ ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అన్ని పువ్వులున్న ఒక్క చెట్టు పైన కూడా చెయ్యరు. కనిపించదు లోపలికి. मैडम फोटो ఇంకా తిరుపతిలో 6 ప్రదేశాలు చూడాలి అని చెప్పినాం కదా. అక్కడ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే జీపులు ఉంటాయి. ఒక్కరికి 200 చెప్తారు. మనం బార్గెన్ చేయవచ్చు. 280 రూపాయలకి వెళ్ళినాం మేమైతే. బస్సులు కూడా ఉంటాయి, కాకపోతే మనం చూసి వచ్చేంత వరకు వెయిట్ చేయవు. మనం అక్కడ దిగి మళ్ళీ నెక్స్ట్ బస్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ బస్కి వచ్చి మళ్ళీ ఒక ప్లేస్లో దిగి అట్లుంటాయి. మేమైతే ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చినాము. మేము వెళ్ళినప్పుడు వాతావరణం అయితే చల్లగా ఉంది. అసలు ఎండ అనేది తెలియదు. చూసిరు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. మనకి ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర నుంచి స్వామివారి గోపురం గుడి కూడా కనిపిస్తుంది. స్వామివారి పాదాలు అయితే మనకి గ్లాస్లో పెడతారు, ఎందుకంటే అందరు ముట్టుకొని ఖరాబ్ చేస్తారని చెప్పి గ్లాస్లో పెడతారు. ఇక్కడ వాతావరణం అయితే తిరుపతి కంటే చాలా బాగుంది. చుట్టూ చెట్లు, పెద్ద చెట్లు, ఉడతలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇంకా శిలాతోరణం, ఇంకా చక్రతీర్థం. ఇక్కడ వాతావరణంతో పాటు ఇక్కడ చిన్న పార్క్ లాగా ఉంది. ఆ పార్కులో బడ్స్ కూడా ఉన్నాయి. వింతేంది అంటే కోడి పిల్లల్ని కూడా పెట్టరు, ఎందుకంటే
కోళ్ళని ఇక్కడ చాలామంది ఫారెన్ నుంచి వస్తారు కదా, వాళ్ళకి తెలవడం కోసమో ఏమో తెలియదు కానీ కోడి పిల్లల్ని కోళ్ళని కూడా పెట్టారు. ఇక్కడ న్యాచురల్గా స్టోన్స్ ఇలా తోరణం లాగా అల్లుకొని ఉంటుందంట, అందుకే శిలా తోరణం అని పెట్టారు పేరు. అక్కడే పక్కన ఇట్లా పార్క్ లాగా ఉంది, ప్రతి ఒక్క విగ్రహం ఉంది అక్కడ, కృష్ణుడు, రాముడు, ఇంకా వినాయకుడు, ప్రతి ఒక్క విగ్రహం ఉంది. లోపలికి వెళ్ళి మనం చూడొచ్చు, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇంకా మాకు టైం లేదు కాబట్టి మేము వెళ్ళలేదు, ఎందుకంటే మేము జీప్ మాట్లాడుకొని వచ్చినాం కదా, వాళ్ళు ఒక్కొక్క దగ్గర హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఆపమని చెప్పారు అనమాట. మనం ఇక్కడికి ఏ 6 ప్రదేశాలు చూడడానికి రావాలంటే మన ఓన్ వెహికల్స్. అక్కడ నుంచి పాప వినాశన గంగకైతే వచ్చినాము. అక్కడ పక్కన డ్యామ్ చూసారు కదా, అక్కడ నుంచి వస్తాయి. చుట్టూ కొండలు చూడండి, వాతావరణం అయితే బాగుంది. ఆ రోజు మనం ఏమన్నా పాపాలు చేస్తే ఆ పాప వినాశన గంగ నుంచి వాటర్ వస్తున్నాయి కదా, అందులో స్నానం చేసి దేవుని అయితే దర్శనం చేసుకోవాలి. మేమైతే అట్లనే చేసుకున్నాము. ఇక్కడ స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయంట. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని మనం పైకి వస్తేనైతే ఫుల్ మనకి డబ్బులు బాగుంటేనైతే ఇక్కడ తిరుపతిలో షాపింగ్ అయితే కొద్దివే ఉండదు, మస్తు షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం తక్కువే, బయటతో కంపేర్ చేస్తే మనకైతే ఇక్కడ తక్కువే. బయటతో కంపేర్ కాదు, ఫస్ట్ మనం కింద తిరుమల కంటే ఈ కొండ పైన చాలా తక్కువ. ఇంకా మేము అక్కడ నుంచి ఆకాశగంగ దగ్గరికి అయితే వచ్చినాము. ఇది ఒక స్టోరీ, ఎంత బాగుంది అంటే నాకు చెప్పడానికి వస్తుందో రాదో తెలియదు కానీ, మనం స్వామివారిని పూజించే ఒక అతను వాటర్ కోసం వెళ్ళి 8 కిలోమీటర్ల దూరం పోయి వాటర్ తీసుకొని స్వామివారికి అభిషేకం చేయాలంట. పాపం స్వామి చూడలేక ఒక కోయదేర వేషంలోకి పోయి, నాకు కొన్ని వాటర్ కావాలంటే నేను ఇయ్యను, ఇవి స్వామివారికి అభిషేకం చేయాలి అని చెప్తే ఆ కోయదొర ఏం చేసిండు, బాణంతో ఆ కుండని పగలగొడితే నీళ్ళన్నీ పోయినాయంట. అప్పుడు ఆయన ఏడిస్తే మళ్ళీ ఆ కోయధరనే వచ్చి బాణంతో ఒక కొండకి కొడితే ఆ కొండ నుంచి ఇప్పుడు ఆకాశగంగ వచ్చి ఈ ఆకాశగంగ నీళ్ళే తీసుకెళ్ళి స్వామివారికి రోజు అభిషేకం. మనం వెళ్ళిన ప్రతి ఒక్క ప్లేస్లలో ఇట్లా బోర్డు పైన రాసి ఉంటుంది, ఈ తీర్థం ఎలా ఇక్కడ ఉంది, ఎవరి వల్ల వచ్చింది ఏంటి అనేది ప్రతి ఒక్కటి అక్కడ మన బోర్డు పైన తెలుగులోనే రాసి ఉంటుంది. ఇక్కడ ఈ పవిత్ర జలాన్ని చాలా మంది తాగుతున్నారు. ఇంకొకటి ఇక్కడికి రాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం బాటిల్స్ లో కూడా తీసుకొని వెళ్తున్నారు. చెప్పిన కదా, షాపింగ్ అయితే మనం తిరుమల తిరుపతి ఆ స్వామివారి దగ్గర చేసే షాపింగ్తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ, కానీ మంచి క్వాలిటీ కూడా. మనం మంచిగా డబ్బులు బడ్జెట్ పట్టుకొని తీసుకొని వెళ్తే సూపర్ షాపింగ్ చేయొచ్చు. ఇంతసేపు నేను ఒక శిలాతోరణం మాత్రమే చూపించిన కదా, ఇప్పుడు చక్రతీర్థం కూడా చూపిస్తా. ఇక్కడ ఫ్యాన్ లెక్క గాలి తిరుగుతుంది కదా, ఇది వాతావరణ శాఖ చూపిస్తుందంట తిరుపతిలో వాతావరణం ఎట్లుంది ఏంది అది అని చెప్పి. శిలాతోరణం దాటిన తర్వాత చక్రతీర్థం ఉంటుంది. నేను చెప్పిన కదా, ప్రతి ప్లేస్లో ప్రతి ఒక్క స్టోరీ ఆ బోర్డు పైన రాసి ఉంటుంది అని చెప్పి. చక్రతీర్థం కూడా ఒక స్టోరీ ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు, ఇంకా అమ్మవారు ఉంటుంది, నాగుపాముతో ఇట్లా పడవ విప్పి కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటి ప్రత్యేకత అంటే, మనం దంపతులలాగా పోతే, భార్య భర్తలు పోతే మాత్రమే పూజ. నెక్స్ట్ అయితే వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఇంకా చీకటి అయిపోయింది, టెంపుల్ క్లోజ్ చేస్తారేమో అని ఆగమాగం అయితే ఉరికినాము. మంచిగా అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా దర్శనం చేసుకుని బయటికి వస్తే ఇక్కడ ఆదిరాం బాబా సమాధి కూడా ఉంటుంది, పక్కన ఆంజనేయ స్వామి దేవుడు కూడా ఉంటాడు. అక్కడ మనకి 5 రూపీస్ ఎంట్రీ, నేను చెప్పలేదు కదా, 5 రూపీస్ తీసుకొని ఎంట్రీ టికెట్ ఇస్తారు మనకి. ఇంకా మేము అన్ని దర్శించుకొని వచ్చేసరికి అయితే నైట్ అయిపోయింది. నైట్ వ్యూ చూడండి, పొద్దున్న ఎవ్వరు ఉండరు అక్కడ. నైట్కి వచ్చేసరికి అందరు మంచిగా లగేజ్ తీసుకొని వచ్చి హ్యాపీగా పడుకుంటారు. మనకైతే ఎలాంటి రూమ్ ఖర్చు అయితే అస్సలు ఉండదు ఇక్కడ. ఇక్కడ స్వామివారు కనిపిస్తున్నారు కదా, మనకి టీడీటీలో లైవ్ వస్తుంది కదా, ఆ లైవ్ అంతా ఇక్కడే జరుగుతుంది స్వామివారి దగ్గర. చూసారు కదా నైట్ వ్యూ ఎంత బాగుందో. ఇంకా మేము వచ్చేసరికి అయితే అత్తమ్మ వాళ్ళు, మేము ఇవన్నీ తిరిగేసి వచ్చేసరికి అత్తమ్మ వాళ్ళు భజన కూడా స్టార్ట్ చేసారు, పూజ చేయడం అయితే స్టార్ట్ చేసారు. మాకు కొంచెం లేట్ అయింది అన్ని తిరిగేసరికి.
లడ్డు కౌంటర్. మనకి టోకెన్ పైన ఒక టికెట్ టోకెన్ పైన ఒక్కరికి ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. ఈ లడ్డు కౌంటర్లో కూడా 2 ఫ్లోర్లు, ఒకటి కింద ఒకటి పైన. ఎంతమంది జనాలు ఉంటారంటే ప్రతి ఒక్క క్యూ లైన్లో తొక్కుకుంటా తీసుకొని వెళ్ళి ఒక్కొక్కరు 10-15 లడ్డూలు తీసుకెళ్తున్నారు. నాకు ఇక్కడ గొప్పగా అనిపించింది ఏంటి అంటే మనం అంతా పట్టించుకోము, కానీ ఫారినర్స్ అయితే ఎంతమంది కనిపించారో నాకు. వాళ్ళు మాతో పాటు 16 గంటలు క్యూ లైన్లో నిల్చున్నారంటే ఎంత గొప్ప చెప్పండి. ఇంతకీ నా తిరుపతి ప్రయాణం ఎట్లా అనిపించింది మీకు? నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకున్నట్టు అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే కంపల్సరీ గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. మీకు కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇస్తాడు ఆ దేవుడు. నేను పోయింది ఫస్ట్ టైమే కాబట్టి నాకు తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చెప్తే మాత్రం క్షమించండి. అండ్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను. మరి నేను నెక్స్ట్ టైం వెళ్ళాలంటే అది మీ చేతుల్లో ఉంది. మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లానే లైక్ చేసి షేర్ చేయండి. ఒక్కరు కంపల్సరీ గోవిందా అని కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.